ఒక్క మాట సీరియస్గా మాట్లాడింది లేదు. అండ్ అంతా చెప్పినా కూడా ఆ చిరాక్ ఫేస్ పెట్టుకోవద్దు, నవ్వుకుంటా చెప్పు అంటే కూడా మళ్ళీ ఈరోజు మాడిపోయిన మసాలా దోశ మూతే. అసలు నవ్వదా ఆ పిల్ల? మాడిపోయిన మూతే అసలు ఏమో అనేసి తెలీదు. ఒక ప్రాపర్ మా అందం గురించి నువ్వు మాట్లాడకమ్మా. ఈ ఓవర్ యాక్టెడ్ వల్లనే జనాలు నిన్ను అసలు బిగ్ బాస్లో తొందరగా ఎలిమినేట్ చేసింది. ఆ రోజు నేను పోను అని ఏడ్చినావు కదా, ఈ ఓవర్ యాక్టెడ్ నచ్చకనే తొందరగా ఎలిమినేట్ చేసింది. సో నవ్వదా ఆ పిల్ల అన్నావు, నువ్వు నవ్వుకుంటున్నావు కదా ఎన్ని రోజులు నా హౌస్లో నువ్వుకి పడేసిండు బిగ్ బాస్ నుంచి హౌస్కి బయటికి. ఇంకా అప్పుడెప్పుడు వెళ్ళినావు బిగ్ బాస్ హౌస్కు, ఇప్పటి వరకు నీ యాటిట్యూడ్ మారలేదు. సో తను ఆల్రెడీ స్టార్టింగే చెప్పింది, సార్ నా బిహేవియర్ ఇంత, నా ఫేస్ కట్ కొద్దిగా సీరియస్గా ఉంటుంది సార్, నాకు నవ్వంత తొందర రాదని. అయినా నీకు అర్థం కాలేదు. మళ్ళీ మాడిపోయిన మసాలా దోశ అన్నావు నువ్వు. ఒకసారి మేకప్ లేకుండా నీ నీ ఫేస్ని నువ్వు ఒకసారి అర్థం చూసుకో, నీకు అర్థమవుతుంది నీ ఫేస్ వాల్యూ ఏంటిదా అని. ఇంకా నువ్వు చెప్తున్నావు, నువ్వు రివ్యూ ఇచ్చు, ఒక రివ్యూ గురించి పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి, రెండు ఇంకా చెప్పు. కానీ నువ్వు చెప్పే నెగిటివ్ విధానం ఇది కాదు. నువ్వు చెప్పే విధానం ఎట్లుందంటే ఒకరి మీద కోపంతోనో ఒకరి మీద గ్రజ్తోనో చెప్తున్నావు. నెగిటివ్ పాయింట్స్ ఉంటే నెగిటివ్ పాయింట్స్ చెప్పేయి, పాజిటివ్ పాయింట్ ఉంటే పాజిటివ్ చెప్పేయి. కానీ నువ్వు చెప్పే నెగిటివ్ పాయింట్స్ అసలు ఈ విధానం ఇది కానే కాదు. ఈ విధానం ఎట్లుందంటే నువ్వు చెప్పేది కంప్లీట్లీ తన మీద కోపం, తన మీద కసి, అబ్బా ఇది ఏంద్రా, ఇది చంపాలి అట్లుంది నువ్వు చెప్పే విధానం. అసలు ఒకరి బిహేవియర్ గురించి నువ్వు మాట్లాడేటప్పుడు నీది నువ్వు చూసుకో ఫస్ట్, అసలు అర్థమైందా? అప్పుడు ఫస్ట్ రివ్యూస్ ఎట్లా అని తెలుసుకొని తర్వాత